ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రియమైన వారలారా, క్రీస్తు శరీరంలో పాలివారమైన మనము ఆయన ప్రేమను గుర్తెరిగి ఇతరులకు సాక్షులుగా మనము జీవించాలి. వాక్యం చెబుతుంది కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. అయితే మనం అనుకుంటాము అది మన పని కాదు, సువార్త ప్రకటించడం అనేది కేవలం ఏర్పరచబడిన వారు చేసే పని, వినడం వరకే మన బాధ్యత అని అనుకుంటాము. కానీ అలా కాదు. యేసయ్య గురించి, ఆయన ప్రేమను గురించి, మన జీవితాలలో ఆయన చేసిన అద్భుతాలను గురించి ఇతరులలో పంచుకోవటం కూడా సువార్తను ప్రకటించడమే. ఒక్కసారి ఆలోచించి చూడండి, నా జీవితాలలో యేసయ్య ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని రక్షించారు, చెడు మార్గాలలో వెళుతుండగా ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించారు, అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎన్నిసార్లు మనకు విడుదల ఇచ్చారు కదా. అవన్నీ కూడా మన జీవితాలలో గొప్ప సాక్ష్యాలు. మనము ఆత్మలో ఎలా బలపడుతున్నాము, ఎలా రక్షించబడ్డాము, ఇవన్నీ కూడా ఇతరులతో పంచుకోవాలి. యేసయ్య ప్రేమను సర్వ సృష్టికి చాటి చెప్పాలి. ఈ రీతిగా మనందరము కూడా ఆయన సేవకులుగా ఉంటూ మనకు కలిగినంత వరకు సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి అని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మీ సువార్తను ప్రకటించేంత అర్హత కలవారము కాదు యేసయ్య, అయోగ్యులము తండ్రి. అయినను ప్రభువా, మీ ఉచితమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకై మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, మీ బిడ్డలుగా తండ్రి, మీరు మా జీవితాలలో చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యమును గురించి, సాక్ష్యములను గురించి ప్రభువా, మేము ఇతరులతో పంచుకుంటూ మీ ప్రేమను, మీ ఆజ్ఞలను ప్రభువా మేము ప్రకటించే భాగ్యమును మా అందరికీ కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.